వెల్కమ్ టు డి మీడియా. తెలంగాణ రైతు సోదరులు చాలా ఆశగా ఎదురు చూస్తున్న సందర్భం భూభారతి అమలు. గత ప్రభుత్వం తీసుకువచ్చిన ధరణి లక్షల మంది రైతులకి ఆవేదనను మిగిల్చింది. ధరణి అమలు సందర్భంగా విఆర్ఏల చేతివాటం, విఆర్ఓల నిర్లక్ష్యం, ఎంఆర్ఓల అసమర్థత, కలెక్టర్ల పర్యవేక్షణ లోపం కొన్ని లక్షల ఎకరాల భూములకి పట్టాదారు పాస్ పుస్తకాలు జారీ కాలేదు. తత్ఫలితంగా రైతులకి ప్రభుత్వం అందించే ఏ సంక్షేమ పథకాలు అందలేదు. ఒకరు ఇద్దరు కాదండో, కొన్ని లక్షల మంది రైతులు. మరి అలాంటి రైతులు తమ భూములకి ధరణి పోర్టల్ ద్వారా పట్టాదారు పాస్ పుస్తకం రాలేదు కాబట్టి కనీసం భూభారతి ద్వారానైనా తమకు పట్టాదారు పాస్ పుస్తకం అందితే, కనీసం సంక్షేమ పథకాలు కూడా మాకు వర్తింప చేస్తే మేము ఎదుర్కొనే సమస్యలకు ఒక పరిష్కారం లభిస్తుంది అని చెప్పి ఆశగా ఎదురు చూస్తున్నారు. గత ప్రభుత్వం భూముల ధరలను కృత్రిమంగా పెంచే ప్రయోగాలు అనేకం చేసింది. దాని ఫలితంగా తెలంగాణ సమాజంలో, తెలంగాణ రాష్ట్రంలో భూముల ధరలు మధ్యతరగతి పేద కుటుంబాలకు అందనంతగా పెరిగిపోయాయి. మరి ఇలాంటి సందర్భంలో సొంత భూమికి చట్ట సంబంధిత పత్రాలు లేక మరి భూదందాదారులు ఎక్కడ తన భూమిని కబ్జా చేస్తారో, ఎక్కడ తన భూమి వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకొని దొంగ పత్రాలు సృష్టించి ఇది నాది అని చెప్పి కయ్యానికి కాలు దూవుతారో తెలియని పరిస్థితులను ఎదుర్కొంటున్నారు రైతులు. మరి ఎంతో ఆవేదనకు గురవుతున్న ఆ రైతుల కన్నీటి వేదనకు కారణమైన ఆ ధరణి పోర్టల్ ని అనేకమైన మార్పులు చేసి ఇవాళ భూభారతి అనే పేరుతో ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అమల్లోకి తేబోతుంది. సో లక్షల మంది రైతుల భూ సమస్యను పరిష్కరించగలిగితే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చెప్పినట్టు ప్రజాపాలన నిజంగా అమల్లోకి వచ్చినట్టే అవుతుంది. తెలంగాణలో నిజంగా ప్రజాపాలన అమల్లోకి వచ్చింది అని అంటే రైతు యొక్క కన్నీటి వేదనని మీరు తీర్చగలిగిన రోజే ప్రజాపాలన అమలు పరిచినట్లుగా భావించబడుతోంది. కాబట్టి భూభారతి రైతుల కన్నీళ్లు తీర్చగలదు అని, రైతుల ఆవేదనను పరిష్కరించగలదు అని చెప్పి ఆశిద్దాం, దాన్ని స్వాగతిద్దాం. సో గౌరవశ్రీ రెవెన్యూ శాఖ మంత్రి గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ప్రకటించినట్టు పైలట్ ప్రాజెక్టుగా 3 మండలాలలో దశల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా దాన్ని అమల్లోకి తేబోతున్నట్లు ప్రకటించారు. సో భూభారతి అమలు సందర్భంగా ప్రతి మండలంలో ఉన్న ఎంఆర్ఓ తన పరిధిలో ఉన్న గ్రామాలలో సంచరిస్తూ రైతుల సమస్యలను నేరుగానే పరిష్కరిస్తూ భూ సమస్యలను పరిష్కరించాలి. ప్రతి రైతుకు తన సొంత భూమిపై చట్టబద్ధమైన హక్కులను ప్రసాదించాలి. అందుకు మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని చెప్పి సగర్వంగా వారు ప్రకటించారు. అది ఆచరణ సాధ్యం కావాలని ఆశిద్దాం. సో థ్యాంక్ యూ. భూభారతి పైన మీ ఒక ఒపీనియన్ ని షేర్ చేయండి. అంతకంటే ముందు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నన్ను సపోర్ట్